హలో అండి అందరికీ వెల్కమ్ టు గణపతీస్ కిచెన్. ఇక్కడ ఇవాళ రెసిపీ వచ్చేసి పెసరపప్పుతోటి చారు పెడుతున్నానండి. రసము పెసరపప్పు చాలా కొద్దిగా ఒక పిడికెడు తీసేసుకొని దానిలో కొంచెము టమాటాలు కూడా వేసేసుకొని ఒక 2-3 వేసేసుకొని ఉడకపెట్టేసుకోవాలండి. కుక్కర్లో పెట్టుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు. ఆ తర్వాత ఇంకా ఉడికిపోయిందని తీసేసాను. టమాటాలు కొంచెం స్మాష్ చేసినట్టు చేశానండి. ఇంకో పక్కన వెల్లుల్లి కూడా దంచి పెట్టుకున్నాను. అది కూడా పోపు వచ్చేసేసి మెంతులు, ఆవాలు, జీలకర్ర పోపు వేసేసుకొని మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసేసి సరిపడా చింతపండు రసము, నీళ్లు అవన్నీ పోసేసుకొని పసుపు, ఉప్పు, కారము, చిటికెడు బెల్లము, మిరియాల పొడి కూడా వేసేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది రసము. పిల్లలకి కొంచెం ఈ వెదర్ టైంలో వేడివేడిగా మనకి ఇది పెట్టామనుకోండి చారు పోసుకొని ఇష్టంగా తింటారు. జలుబులు అవి వచ్చే కాలం కదండి ఇదంతా. మంచి హాయిగా ఈ చారు ఒక్కటి తిన్నామనుకోండి కడుపు నిండిపోతుంది. సో ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.